ఏందండి ఫిలిం ఇండస్ట్రీకి వచ్చి 2003 ఆ టైంలో వచ్చాను. అప్పటి నుంచి చూస్తున్నాను. నేను ఒక తెలుగులో ఒక 20 సినిమాలు చేశాను. తమిళ్లో 2 చేశాను. తమిళ్లో 2 చేసిన దానికి ఒకదానికి నాకు అవార్డు వచ్చింది. 20 సినిమాల్లో ఎప్పుడు నాకు అవార్డు ఏం నోచుకోలేదు. కానీ ప్రైవేట్ వాళ్ళు బయట చాలామంది అవార్డ్స్ ఇచ్చేవారు మాకు. నేను ఈ అవార్డు గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఒక అవార్డు అనేది ప్రతి ఆర్టిస్ట్‌కి బూస్ట్ అండి. లైక్ నెక్స్ట్ ఇంకా మనం కష్టపడాలి, మనం ఏది చేయాలి, ఇండస్ట్రీలో కష్టపడాలి. ఇండస్ట్రీ అనేది సినిమా అన్ని ఇండస్ట్రీలాగా సినిమా ఇండస్ట్రీ కూడా ఒక ఇండస్ట్రీ. 24 క్రాఫ్ట్స్, ఎంతోమంది పని చేస్తుంటారు, ఎంతోమంది దీని మీద డిపెండ్ అయి ఉంటారు. నాకు సినిమా తప్ప వేరే పని రాదు. నాకు సినిమానే దైవంగా భావించి నేను ఎప్పుడు ఈ 22 ఇయర్స్ నుంచి కష్టపడుతున్నాను. సో మొన్న గద్దర్ అవార్డ్స్కి అప్పుడు మటుకు నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను. ఎందుకంటే తెలంగాణ గద్దర్ అవార్డ్స్ అని అనౌన్స్ చేసి మన తెలంగాణ వాళ్ళు, అంటే నాకేమని అనట్లేదు, తెలంగాణలో ఎంతమంది హీరోలు లేరండి, తెలంగాణ ఎంతమంది సినిమాలు వచ్చా అలా అనుకుంటే తెలంగాణ ఆంధ్ర కలిపి ఇద్దరు సీఎంలు కలిపి ఒకటే అవార్డు పెట్టండి, అప్పుడు ప్రాబ్లం లేదు. అట్లా అవార్డు వస్తుంది అనుకోండి, ఎంకరేజ్మెంట్ తోటి ఇంకా మీ పిక్చర్స్లో సినిమాలో కష్టపడాలి, పైకి రావాలి అని మాకు ఒక ఆశ ఉంటుంది. తర్వాత సినిమా కష్టపడి తీస్తాం, చిన్న సినిమా పెద్ద సినిమా ఓకే అయ్యి ఉండొచ్చు, కానీ సినిమా కరెక్ట్గా నాకు మొన్న రీసెంట్గా మాయా అనే సినిమా రిలీజ్ అయింది, నేను హీరోగా చేశాను. దాంట్లో ఈశ్వర్ గారు ఒక క్యారెక్టర్ చేశారు, చాలా మంచిగా సినిమా కరెక్ట్గా నాకు పేరు వస్తున్న టైం థియేటర్లో ఒక థియేటర్ లేదు, నాకు సినిమా లేదు, ఎవరికి చెప్పుకోవాలి నేను. సో ఇప్పుడు ఈ స్టేజ్లో ఏమాత్రం అన్నానంటే తెలంగాణ ఫిలిం ఛాంబర్ నుంచి నాకు ఎంకరేజ్ చేశారన్న, నన్నే కాదు చాలామంది ఆర్టిస్టులకి టెక్నీషియన్స్కి ఎంకరేజ్, ఎంతవరకు చేయగలరు ఆయన అని ఎంత తప్పన పడుతున్నాడు మీకు కనబడుతుంది కదా. దయచేసి సినిమా ఇండస్ట్రీని బతికించండి. సినిమా ఇండస్ట్రీ కూడా ఒక ఇండస్ట్రీ, మనుషులు చాలామంది ఆర్టిస్టులు దీని మీద చాలా డిపెండ్ అయిన ఆర్టిస్టే కదా, 24 క్రాఫ్ట్స్, ఈవెన్ ప్రింట్ మీడియా మీరే దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి. మంచి మంచి సినిమాలు వస్తూ చాలామంది ఎదగాలి, అందరూ ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దయచేసి ఈవెన్ టికెట్ ఛార్జెస్ కానీ అన్నగారు ఇందాక చెప్పినట్టు, మొన్న నేను కూడా ఎంబీ మాల్కి వెళ్తే దగ్గర 6,000-7,000 అయింది ఫ్యామిలీతో వెళ్తే. ఎందుకంటే ఇక మేము ఇంతకుముందు సినిమాలు వారానికి 2-3 చూసేవాళ్ళం, ఇప్పుడు నెలకోటి చూడాలంటే భయపడుతున్నాం, పాకెట్స్ ఎత్తుకోవాల్సి వస్తుంది. సో దయచేసి అన్నగారు చెప్పినట్టు గవర్నమెంట్ స్పందించి అందరికి ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్కారం, థ్యాంక్ యూ. మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంగా భావిస్తున్నాం. సో ఈరోజు మరి తెలంగాణ ప్రజలందరికీ కూడా ఒకసారి ఈ యొక్క తెలంగాణ దినోత్సవాన్ని పురస్కరించుకొని శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం ఫిల్మ్ ఛాంబర్ తరఫు నుంచి. ఈ యొక్క సినిమా అనేటువంటిది ఒక పరిశ్రమ. రాజకీయాలకు అతీతంగా సినిమా పరిశ్రమని అభివృద్ధి చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. 24 క్రాఫ్ట్స్ అంటే కొన్ని లక్షల మంది సినిమా ఆధారంగా బ్రతుకుతూ ఉన్నారు. సినిమా ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళు వేరే దాని గురించి పట్టించుకోరు వాస్తవంగా. కానీ ఇది ఒక ఎంటర్టైన్మెంట్ పరిశ్రమ. అంటే అందరికీ, ప్రజలందరికీ కూడా యోగక్షేమాలు వాళ్ళ పనులు చేసుకుని సాయంత్రం అయితే ఒక సినిమాను, ఒక ఎంటర్టైన్మెంట్ చూసి సంతోషంగా ఉండాల్సినటువంటి, సంతోషపెట్టేటువంటి ఒక పరిశ్రమ ఇది. మరి అలాంటి పరిశ్రమే కుంటుపడేట్టుగా రాజకీయాలు చేస్తూ ఉండటం వలన ఆ రాజకీయాలకి బలైపోతూ ఉంది ఈ రోజున సినిమా పరిశ్రమ అనేది. మరి రాజకీయాల్లోనూ మీరే ఉండాలి, సినిమాల్లోనే మేమే ఉండాలి అనేటువంటి ఒక ఆతృత ఏదైతే ఉందో దానివల్ల ఈరోజు ఈ పరిస్థితి వచ్చిందని నేనైతే అనుకుంటా ఉన్నా. అలాంటి దాన్ని పక్కన పెట్టి, మీ ఆతృతను పక్కన పెట్టి, మీ రాజకీయాలు పక్కన పెట్టి, కొంతమంది వ్యక్తుల యొక్క స్వార్థం కోసం సినిమా పరిశ్రమ బలి చేయవద్దు. దీని మీదే బతుకుతున్నటువంటి వాళ్ళని, అట్లాగే రాష్ట్రం యొక్క యోగక్షేమాలని, రాష్ట్రం యొక్క సంతోషకరమైనటువంటి వాతావరణాన్ని మరి మీరు అందరూ కూడా పాడు చేస్తూ ఉన్నారు. దానివలన వచ్చేటువంటి నష్టం మరి చాలా చెప్పుకోలేనంతగా ఉంది. రేట్ల గురించో ఇంకో దాని గురించో నేను మాట్లాడలేదు, ఎందుకంటే ఆల్రెడీ మిత్రులు మాట్లాడారు, మా చైర్మన్ గారు మాట్లాడారు. మరి ఇక తరతమ భేదాలు పక్కన పెట్టండి, ఉత్సాహంగా పనిచేసినటువంటి వాళ్ళని గుర్తించి వాళ్ళకి అవార్డులు ఇవ్వండి. అట్లాగే దాంట్లో టాలెంట్ ఉంటే ఇవ్వండి, ప్రాంతాలకు కానీ లేకపోతే ఇంకో దానికి మీరు ఇంపార్టెన్స్ ఇవ్వకపోయినా పర్వాలేదు. కానీ మీరు ఏదైతే చేస్తూ ఉన్నారో దాంట్లో రాజకీయాలు లేకుండా ఉంటే అందరూ కూడా సంతోషంగా ఉంటారు. ఇప్పుడు విభజన అనేటువంటిది జరిగింది 2 రాష్ట్రాలు. మరి టీఎఫ్సీసీకి గుర్తింపు ఇవ్వమనేటప్పటికీ ఇంకా అయిపోలేదు, 2 కలిసే ఉన్నాయి అంటున్నారు. కలిసే ఉన్నాయి అన్నప్పుడు మరి అటువంటప్పుడు మీరు చేయాల్సినటువంటి కొన్ని టెక్నికల్ క్రైటీరియా అనేటువంటిది మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వాలి కదా. ఇది టీఎఫ్సీసీ మరి మీ అందరినీ కూడా అడుగుతా ఉంది. రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సినటువంటి సమయం కానీ ఇదంతా కూడా చెప్పాల్సినటువంటి టైం.
దాన్ని కూడా గుర్తించి రాబోయే కాలంలో దీనికి ఒక సొల్యూషన్ తీసుకొస్తారని చెప్పి తొందరలో దీనికి ఒక సొల్యూషన్ వస్తుందని భావిస్తా ఉన్నాం. ఓకే, థ్యాంక్ యూ. తెలంగాణ సినిమా అవార్డ్స్ ప్రకటించడం నేను ఆహ్వానిస్తున్నాను. ఆయన ఒక ప్రజా వాగ్గేయకారుడు. ఆయన పేరు మీద అవార్డ్స్ సముచితమే, కొందరు విమర్శిస్తున్నప్పటికీ. ఇంకొకటి ఐడి జయరాజ్ పేరుతో కూడా ఒక అవార్డు ఇవ్వడం కూడా ఆహ్వానించదగ్గ విషయమే. అయితే ఈ అవార్డ్స్ ప్రకటించిన తర్వాత గద్దర్ ఆత్మ ఘోషిస్తున్నది. ఆయన భావాజాలానికి వ్యతిరేకంగా తెలంగాణ సినిమా ఎమర్జ్ అయ్యి తెలంగాణ సినిమా అభివృద్ధి కావాలి, మరాఠీ సినిమా లాగా ఉన్నతంగా ఎదగాలని కలలు కన్న వ్యక్తి పేరు మీద ఈ గద్దర్ అవార్డ్స్ ఇస్తున్నప్పుడు మీరు ఎవరికి ఇస్తున్నారు అవార్డ్స్? తెలంగాణ సినిమా ఎన్నో సినిమాలను తీసి పక్కన పడేశారు. ఇవి గద్దర్ పేరుతో తెలంగాణ ప్రజాధనాన్ని ఉపయోగించుకుంటూ వెంకటరామారెడ్డి ఆలియాస్ దిల్ రాజు తన వెంకటేశ్వర క్రియేషన్స్ కంపెనీ ద్వారా ఇస్తున్న అవార్డ్స్ కనబడుతున్నాయి. తెలంగాణ ప్రజానికం ప్రజా సంఘాలన్నీ చాలా ఆవేదనతో ఉన్నారు. ఏం చేద్దాం, ఎలాంటి స్టెప్ తీసుకుందామని ఆలోచన చేస్తున్నారు. మీరు ఇప్పటికైనా దిల్ రాజు గారు, మీరు ఎఫ్డి చైర్మన్గా ఉండి మీ ఇంటి సినిమాకు అవార్డు ప్రకటించుకుంటావు, అందులో కమిటీ ఉన్న మెంబర్స్కు అవార్డు ఇస్తావు. ఇది విరుద్ధం కాదా? ఎఫ్డిసి నిబంధనలకు విరుద్ధం కాదా? మీరు అర్జెంటుగా మీరు అవార్డు చేసి మళ్ళీ కొత్తగా తెలంగాణ రాష్ట్ర బుద్ధిజీవులతోని, తెలంగాణ రాష్ట్ర మేధావులతోని, తెలంగాణ రాష్ట్ర చరిత్ర, తెలంగాణ సినిమా చరిత్ర తెలిసిన వాళ్ళతోని మళ్ళీ గద్దర్ అవార్డ్స్ కమిటీ వేసి మళ్ళీ కొత్తగా అవార్డ్స్ ప్రకటించాలని మేము డిమాండ్ చేస్తున్నాము. తెలంగాణ 2018లో ఒక సినిమా వచ్చింది సలాం హైదరాబాద్ అని. అందులో ఉత్సాహవంతమైన తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న కొందరు నిర్మాతలు పూర్తిగా తెలంగాణ భాషలో, పూర్తిగా తెలంగాణ కళాకారులతో, పూర్తిగా తెలంగాణ టెక్నీషియన్తో, పూర్తిగా తెలంగాణ ఆ వచ్చిన ఆతృతలో ఆనందంలో అలా తీసిన సినిమా తీసి పక్కన పడేసి ఎక్కడో ఆంధ్ర మూడు సినిమాలను సెలెక్ట్ చేస్తాం. ఇక్కడ తెలంగాణ ఒక తెలంగాణకు సంస్కృతి ఉన్నది, దానికో చరిత్ర ఉన్నది. తెలంగాణ సినిమా ఎమర్జీ అయ్యి తెలంగాణ సినిమా డెవలప్ కావాలని కలలు కంటున్న నిర్మాతలు ఎంతోమంది ఉన్నాం. నా పేరు పులి అమృత్, పేరు చెప్పుకోవడం మర్చిపోయినా. పులి అమృత్, నేను ప్రొడ్యూసర్, డైరెక్టర్, రైటర్ను. మిత్రులారా, ఈ తెలంగాణ ప్రజాధనాన్ని తన వ్యాపార స్వలాభం కోసం వాడుకుంటున్న దిల్ రాజు గారిని ఎఫ్డిసి చైర్మన్గా తీసేసి కొత్త చైర్మన్ ఎన్నుకోవాలి. తర్వాత ఇంకో డిమాండ్ ఏంటంటే, తెలంగాణ చరిత్ర తెలియని వాళ్ళు, తెలంగాణ సినిమా చరిత్ర తెలియని వాళ్ళు ఈ జ్యూరీ కమిటీ చైర్మన్ ఏంటిది? ఒక వారాల ఆనంద్ ఉన్నాడు, తెలంగాణ సినిమా చరిత్ర తెలిసిన వ్యక్తి. ఒక పొన్నం రవిచంద్రరావు ఉన్నాడు, ఒక రమేష్ బాబు ఉన్నాడు, ఒక బి నరసింహరావు ఉన్నాడు, వేదకుమార్ ఉన్నాడు. ఎంతోమంది ఉన్నారు ఇక్కడ తెలంగాణ సినిమా చరిత్ర తెలిసిన వాళ్ళు, తెలంగాణ చరిత్ర తెలిసిన వాళ్ళు. ఏమి చరిత్ర తెలియని దద్దమ్మలను మీరు జ్యూరీ చైర్మన్లుగా నిర్మిస్తారా? దిల్ రాజు గారు, మీరు వెంటనే మా ఉద్యమం ఉధృతం కాకముందుకే మీరు అవార్డులను రద్దు చేసి మళ్ళీ తెలంగాణ బుద్ధిజీవులతో ఒక కమిటీ వేసి మళ్ళీ గద్దర్ అవార్డులు పరిశీలనకు తీసుకొని తెలంగాణ నిర్మాతలకు, తెలంగాణ కళాకారులకు, తెలంగాణ సినిమా రంగానికి సంబంధించిన అందరికీ న్యాయం చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము, కోరుతున్నాము. అడ్డుకుంటాం. రేపటి నుండి, ఈ రోజు నుండి మా కార్యాచరణ, ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవము, ఈ రోజు నుండి మా కార్యాచరణ స్టార్ట్ చేశాము. చాలామంది అడ్వకేట్ చేసి, జర్నలిస్ట్ చేసి చాలామంది ఆలోచనలో ఉన్నారు, ఏం చేద్దాము, దీన్ని అడ్డుకోవాలి, లేకుంటే ఇది చాలా దుర్మార్గం అయిపోతుంది. మేము 2014 నుండి ఎన్నో కలలు కన్నాం. కేసీఆర్ ఏమి చేయలేదు, తెలంగాణ సినిమా రంగానికి ఏమి చేయలేదు. కనీసం కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాకనన్నా తెలంగాణ సినిమా మరో మరాఠీ సినిమా లాగా డెవలప్ అవుతుందని మేము ఎన్నో కలలు కంటే మా కళను వమ్ము చేసినాం. మేము మీ కాంగ్రెస్ గవర్నమెంట్కు మేము సపోర్ట్ చేసి మేము గెలిపించినాం. మీ గెలిపిలో మా కృషి కూడా ఉన్నది. కానీ ఇవాళ మమ్మల్ని అన్యాయం చేస్తావా? దిల్ రాజును అడ్డం పెట్టి రేవంత్ రెడ్డి గారు అండ్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, వీళ్ళ ఆశయాలు అన్న చెప్పినట్టు చాలా ఉన్నతమైనది, దాన్ని పక్కదారి పట్టిస్తున్నాడు దిల్ రాజు. కాబట్టి దిల్ రాజు గారు చెప్తున్నాము, ఈ అవార్డులను, ఈ దద్దమ్మ జ్యూరీ చైర్మన్లను ఇచ్చిన మేము అవార్డులను మేము ఒప్పుకోము. వాటిని రద్దు చేసి తెలంగాణ బుద్ధిజీవులను, మేధావులను, తెలంగాణ చరిత్ర తెలిసిన వాళ్ళను
కమిటీ జ్యూరీ చైర్మన్ లాగా వేసి మళ్ళీ అవార్డులను ప్రకటించాలని మేము డిమాండ్ చేస్తున్నాము. నువ్వు పైడి జయరాజ్ మీద అవార్డు ఇచ్చిన సంతోషం. తెలంగాణలో 1917లోనే ధీరన్ గంగూలీ ఇక్కడ తెలంగాణలో సినిమా నిర్మాణానికి బీజం వేసిన ఒక ప్రొడ్యూసర్గా, డైరెక్టర్గా, ఎగ్జిబిటర్గా వేసిన బీజం వేసిన ధీరన్ గంగూలీతో కూడా, ధీరన్ గంగూలీ పేరుతో కూడా ఒక అవార్డు ప్రకటించాలి అన్న. చెప్పండి, అసలు ఏ కమిటీ చూడలేదు, ఈయన వెంకటేశ్వర క్రియేషన్స్ ఆఫీస్ లోకి వెళ్ళి పేపర్ మీద ఏం రాసి ఇచ్చిండో అవే చదివిన వాళ్ళు. కమిటీ నేను చెప్తాను, కమిటీ వాళ్ళు ఎవ్వరు చూడలే. అది ఉంటే దాన్ని ఇప్పుడు ప్రసాద్ ల్యాబ్లో అన్ని సీసీ కెమెరాలే కదా, అన్ని బయట పెట్టమని చూడలేదు. అక్కడికి వెళ్ళాలి, సంతకం పెట్టాలి, రిటర్న్ రావాలి, నాకు పనింది అని ఎవ్వరు అసలు జ్యూరీ మెంబర్లు ఎవ్వరు చూడలే. ఏదో 2-3 చూసుంటారు. అది ఎలా ఉంటుందంటే మొత్తం మంది చూసి డిస్కస్ చేసి ఏ సినిమాకి ఇవ్వాలి, ఇన్ని సినిమాలు చూసినాం కదా మనము, అంతా డిస్కస్ చేయాలి. అది ఏం చేయలే. దిల్రాజు ఇంట్లో వాళ్ళ ఆఫీసులో కూర్చోండి రాసిండ్రు. 100% అది తప్పు, అది కరెక్ట్ కానే కాదు. కాబట్టి అసలు జ్యూరీ మెంబర్లు ఎవ్వరు కూడా మొత్తం సినిమాలు అందరు జ్యూరీ మెంబర్లు సినిమాలు చూడనే లేదు. చూడకుండా నా దగ్గర ప్రూఫ్ ఉంది కాబట్టి నేను చెప్తున్నా. వాళ్ళ దగ్గర ప్రూఫ్ ఉంటే చూపించామను వాళ్ళ, ఎందుకంటే ప్రసాద్ ల్యాబ్లో సీసీ కెమెరాలు ఉంటాయి. ఎంతమంది వచ్చారు, ఎంతమంది చూసిరు, నువ్వు బయట పెట్టమని అందరికి తెలుస్తుంది. ప్రెస్కే పెట్టమని, ప్రెస్కే చూపించమని. వాళ్ళు అసలు ఎక్కడ చూడలే. జ్యూరీ మెంబర్లు 2-3 చూసిండ్రు, అసలు అందరు చూడలే. కాబట్టి వాళ్ళు కూర్చుంటే రాసుకునే అవన్నీ అవార్డ్స్. అందరు కూడా దీని మీద వ్యతిరేకత ఉన్నారు. ఖచ్చితంగా దీన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేయాలి అవార్డ్స్ని. ఈ అవార్డ్స్ రద్దు చేసేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నారు ప్రజా సంఘాల వాళ్ళు, ఇంకా కొంతమంది తెలంగాణ మేధావులు. ఏం చేద్దాం, ఎట్లా అడ్డుకుందామని. మేమే కాదు, సినిమా రంగంలో ఉన్న వాళ్ళే కాదు, బయట ఉన్న వాళ్ళు కూడా చాలా ఆగ్రహంగా ఉన్నారు, ఆవేదనతో ఉన్నారు. మాతో పాటు వాళ్ళు కూడా చాలా మంది దీన్ని ఎట్లా అడ్డుకోవాలనే ప్లాన్ కార్యాచరణ స్టార్ట్ అవుతుంది. త్వరలో చూపిస్తాం అది ఏంటిదో. అరే ఏంటి లక్షలు మేము తెలంగాణ నిర్మాతలం, డైరెక్టర్లము, మాకు 10 లక్షలు ఇవ్వమని అడుగుతలేము. ₹1,00,000 ఇచ్చావు గవర్నమెంట్ గుర్తింపితే దానికి మేము సంతోషపడిపోతాం. నువ్వు 10 లక్షలు 20 లక్షలు ఇచ్చి తెలంగాణ ప్రజల ధనాన్ని మీరు ఎందుకు దుర్వినియోగం చేస్తున్నారు? ఎవరికో ఇచ్చేసి తెలంగాణకు సంబంధించిన సినిమాలకు తెలంగాణ నిర్మాతలను ముందు ప్రోత్సహించండి. తర్వాత రఘుపతి వెంకయ్య నాయుడు అవార్డు సంతోషం, గొప్ప వ్యక్తి, ఆయన పేరు ఇవ్వాలి. అట్లాగే పెద్దవాళ్ళు పైడి జయరాజ్ పేరు మీద ఇస్తున్నారు, సంతోషం, అట్లాగే ఇవ్వాలి. అట్లాగే పెద్ద ఐకాన్స్ పేరు మీద అవార్డ్స్ ఇస్తే మేము సంతోషిస్తాం, చాలా ఆనందం. అట్లాగే ధీరన్ గంగూలీ పేరుతో కూడా ఒక అవార్డు ప్రకటించాలి. 1917లోనే తెలంగాణలో సినిమాకు బీజం వేసిన ధీరన్ గంగూలీని మనం సగౌరవంగా గౌరవించుకోవాలి. అవన్నీ వాళ్ళకి తెలిసి ఉంటాయి కదా, తెలియకనే చరిత్ర తెలియాలని, తెలంగాణ సినిమా చరిత్ర తెలియాలని జ్యూరీ మెంబర్లు వేసి వాళ్ళు ఎవరైనా యాక్టింగ్ చేస్తారు, యాక్టింగ్ వరకు పరిమితం. వాళ్ళు తెలంగాణ చరిత్ర, తెలంగాణ సినిమా చరిత్ర ఏం తెలుసు వాళ్ళకు. ఓకే, రైట్. థ్యాంక్ యూ, అందరికీ నమస్కారం.